నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విజయవాడలో పాలిటిక్స్ కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఏ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చెప్పలేనంతగా మారిపోయింది. రాష్ట్రంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. టీడీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న కేసినేని నానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో నో టికెట్ అంటూ అధిష్టానం మొండి చేయి చూపించింది. దాంతో ఆయన పార్టీకి మరియు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తండ్రి రూట్లోనే కేసినేని కుమార్తె శ్వేత వెళ్లేందుకు సిద్ధమైంది. ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్గా ఉన్న శ్వేత ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శ్వేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసినేని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ముగ్గురి స్వార్థం వల్ల తమ కార్పొరేట్ అభ్యర్థులు నష్టపోయారని అన్నారు. అయితే కార్పొరేటర్గా ఎన్నికైన 3.5 ఏళ్లలో శ్వేత ఒక్కసారి కూడా కౌన్సిల్కు హాజరైన సందర్భాలు లేవు. ఈ అంశంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కేసినేని నానిని ఏ పార్టీ చేర్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఎంపీ నాని నేరుగా బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. అప్పట్లోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరిగింది. అయితే దీనిపై అప్పట్లో ఇటు బీజేపీ కానీ అటు నాని కానీ రియాక్ట్ కాలేదు. వాస్తవానికి అప్పట్లో బీజేపీతో టీడీపీ వైరం కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు సైతం నాని వైఖరిపై హట్ అయ్యారు. అయినప్పటికీ నాని మాత్రం తన దూకుడును ప్రదర్శిస్తూనే ఉన్నారు. తన కుటుంబంతో కలిసి ప్రధాని మోడీతో భేటీ కావడం, తర్వాత మరోసారి నిర్మలా సీతారామన్ను కలుసుకోవడం రాజకీయంగా చర్చకు వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన టీడీపీకి దూరం అయితే ఎటు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారాలు ఇతరత్ర విషయాలను పరిశీలిస్తే కేసినేని చూపు బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది. పైకి ఆయన వైసీపీ నాయకులతో కలివిడిగా వ్యవహరిస్తున్నా అంతర్గత చర్చల్లో మాత్రం బీజేపీ వైపు ఆయన ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిస్తే బీజేపీలోకి వెళ్లడం, తద్వారా కేంద్రంలో తనకు పనులు చేయించుకోవడం ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఇలా కాదంటే మరోవైపు నేరుగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం అనే ఆలోచన దిశగానే కేసినేని వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ విషయానికి వస్తే ఆయన ఇక్కడ ఇడమగలిగే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర స్థాయిలో ఆయన రాజకీయాలు చేయాలని లేదని, కేంద్రం స్థాయిలోనే ఆయన జాతీయ రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని, తనంతట తానుగా ఇండిపెండెంట్గా వ్యవహరించాలని చూస్తున్నారని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా బీజేపీ వైపే కేసినేని నాని దృష్టి ఉందని మెజారిటీ అభిప్రాయంగా ఉంది.